ఇండియా షాపింగ్ మాల్ ఆషాఢం కిలో సేల్ ఆరంభం. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇసుక పాలసీపై త్వరలో విధి విధానాలను రూపొందించాలని నిర్ణయించింది. పౌర సరఫరాల శాఖ 2000 కోట్ల రుణం తీసుకునేందుకు ప్రభుత్వ గ్యారంటీకి మంత్రివర్గం ఆమోదం తెలియజేసింది. ఈ నెల 22 నుంచి అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని కేబినెట్లో నిర్ణయం తీసుకున్నారు. ఏపీ కేబినెట్ సమావేశం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ నెల 22 నుంచి అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని కేబినెట్లో నిర్ణయం తీసుకున్నారు. టేబుల్ ఎజెండాగా మరికొన్ని అంశాలపైన చర్చించారు. అధికారంలోకి వచ్చి నెల రోజులైన సందర్భంగా ప్రభుత్వ పనితీరుపైన సమీక్షించారు. ప్రజల నుంచి వస్తున్న అభిప్రాయాలపైన సమావేశంలో డిస్కస్ చేశారు. ప్రధానంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు బిల్లుకు మంత్రిమండలి ఆమోదం తెలిపింది. గత వైసీపీ ప్రభుత్వం ల్యాండ్ టైటిలింగ్ పేరుతో భయంకర చట్టం తెచ్చిందని మంత్రులు అభిప్రాయపడ్డారు. ప్రజల ఆస్తులకు రక్షణ లేని ఆ చట్టాన్ని రద్దు చేసేందుకు కేబినెట్ ఆమోదం తెలిపిందన్నారు మంత్రి పార్థసారథి. గత ప్రభుత్వం చేసిన ఈ ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఏదైతే ఉందో 2022 అది వివాదాలను పెంచే విధంగా ఉంది తప్పితే ప్రజలకి భరోసా కలిగించే విధంగా కానివ్వండి, ప్రజలకి ఇంకా మెరుగైన రిజిస్ట్రేషన్ టైటిలింగ్ విధానాన్ని తీసుకొచ్చినట్టు కానీ ఎక్కడ లేదని చెప్పేసి మనం చేస్తాం. ఇప్పటికి అమల్లో ఉన్న రెవెన్యూ వ్యవస్థల్ని, రిజిస్ట్రేషన్ వ్యవస్థల్ని, అదేవిధంగా ల్యాండ్ రికార్డ్స్ వ్యవస్థల్ని పూర్తిగా ధ్వంసం చేసే విధంగా ఈ చట్టాన్ని తీసుకొచ్చిందని చెప్పేసి మనకి సవినీయంగా మనం చేస్తాను. మరి ఆ చట్టాన్ని రద్దు చేసామని చెప్పేసి కూడా మరి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ కేబినెట్ రద్దు చేయడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాము. ప్రభుత్వం మరో ముఖ్యమైన పాలసీగా చెప్పుకునే కొత్త ఇసుక విధానానికి కేబినెట్ ఓకే చెప్పింది. శాండ్ పాలసీపై త్వరలో విధి విధానాలను రూపొందించాలని నిర్ణయించింది. పౌర సరఫరాల శాఖ 2000 కోట్ల రుణం తీసుకునేందుకు ప్రభుత్వ గ్యారంటీకి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. పంటల బీమా పథకానికి ప్రీమియం చెల్లింపులపై విధి విధానాల ఖరారుకు కమిటీ వేయాలని కేబినెట్ నిర్ణయించింది. ఈ మేరకు 3 మంత్రులతో కమిటీని మంత్రివర్గం నియమించింది. వ్యవసాయ మంత్రి అచ్చెన్నాయుడు, రెవెన్యూ మంత్రి అనగాని, పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఈ కమిటీ సభ్యులుగా ఉంటారు. 2 రోజుల్లో చర్చించి అధికారులతో మాట్లాడి ఒక నిర్ణయానికి రావాలని కమిటీకి కేబినెట్ ఆదేశాలిచ్చింది. ప్రీమియం చెల్లింపు స్వచ్ఛందంగా రైతులు చేయాలా లేక ప్రభుత్వం చెల్లించాలా అనే అంశాన్ని కమిటీ ఖరారు చేస్తుంది. గత 5 సంవత్సరాల్లో సరైన క్రాప్ ఇన్సూరెన్స్ విధానం లేకపోవటం మూలంగా రైతులు చాలా నష్టపోయారు. కేవలం ఒక రబీకి చేస్తే నెక్స్ట్ క్రాప్కి లేకపోవటం, అట్లా లోపభూయిష్టంగా ఉన్న విధానాన్ని గత ప్రభుత్వం అమలు చేసింది. వీటన్నిటి మీద కూడా స్టడీ చేయటం కోసం మరి ఒక కమిటీ ఆర్థిక, పౌర సరఫరాలు, వ్యవసాయ శాఖ మంత్రులతో మరి ఒక అధ్యయన కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కమిటీని వెంటనే ఒక నెల రోజుల్లో నివేదిక ఇవ్వాల్సిందిగా కూడా సూచన చేయడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాం. కేబినెట్ భేటీ ముగిశాక పలు రాజకీయ అంశాలపై మంత్రులతో చంద్రబాబు మాట్లాడారు. బడ్జెట్ లోటులో ఉందన్న విషయాన్ని మంత్రులంతా గుర్తించాలని సీఎం అన్నారు. శాఖల పనితీరుపై ప్రతి నెల సమీక్ష చేయాలని మినిస్టర్లకు చంద్రబాబు సూచించారు.